ఒకప్పుడు సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ కొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తెలుగు ఆడియన్స్ మదిలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాల నటీనటులలో ఒకరు భరత్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తన కామెడీ టైమింగ్, సహజ నటనతో కట్టిపడేశాడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆనందం ఆనందమాయే, గుడుంబ శంకర్, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శ్రీను ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు భరత్. తెలుగులో దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అయితే చిన్నప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న భరత్ అకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించిన ఈ కుర్రాడు ఆ తర్వాత పెద్దయ్యాక పలు చిత్రాల్లో కనిపించాడు. కానీ ఎప్పుడో ఒక సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. ఇంతకీ భరత్ ఏం చేస్తున్నాడు అంటూ ఇప్పుడు నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరత్ తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి బయటపెట్టాడు. చిన్నప్పుడు బొద్దుగా కనిపించిన భరత్ పెద్దయ్యాక మాత్రం 6 ప్యాక్ బాడీతో, హీరో కటౌట్తో కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. అటు సినిమాలు చేస్తూనే తాను మెడిసిన్ కోర్స్ పూర్తి చేసినట్టు తెలిపాడు. చెన్నైలోని ఒక కాలేజీలో జాయిన్ అయిన కొత్తలో తనకు యాక్సిడెంట్ అయ్యిందని, అప్పటి వరకు బొద్దుగా ఉండే తాను అకస్మాత్తుగా సన్నగా అయ్యానని అన్నాడు. ఆ తర్వాత జిమ్లో వర్కౌట్ చేస్తున్న సమయంలో తనకు ఒక ఐరన్ రాడ్ కంటిలో గుచ్చుకోవటంతో కంటిలోని బ్లాక్ ఏర్పడిందని, ఇప్పటికీ తనకు పూర్తిగా కనిపించదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చదువులపై ఫోకస్ పెట్టిన భరత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్గా ఉంటున్నాడు భరత్. ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తున్నాడు. కానీ అప్పట్లో బొద్దుగా ఉన్న భరత్ ఇప్పుడు మాత్రం 6 ప్యాక్ బాడీతో, హీరో కటౌట్తో కనిపిస్తున్నాడు.